ఈరోజు దాదాపుగా అన్ని పత్రికల్లో కూడా మొత్తం మోంతా తుఫాన్ సంబంధించినటువంటి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. చూడొచ్చు, రాష్ట్రంపై రాకాసి పడగా బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనున్న మోంతా అన్నట్టుగా ఈనాడు పత్రిక రాసింది. మొదలెట్టేసిన మోంతా అని ఆంధ్రప్రభ పత్రికలో చూడొచ్చు. పెను ముప్పు, కాకినాడ తీరంలో అంతా అప్రమత్తం అయిపోయారు, చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉండొచ్చు అన్నట్టుగా సాక్షి పత్రికలో కనిపిస్తుంది. ముంచుకొస్తున్న మోంతా, హై అలర్ట్ అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూడొచ్చు. ఇక ఉడికిస్తున్న మోంతా ప్రజాశక్తి పత్రికలో చాలా స్పష్టంగా చూడొచ్చు. భయపడకండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా రెడ్ అలర్ట్ అన్నట్టుగా వార్తాపత్రికలో వచ్చిన కథనాలు కూడా మనం చూడొచ్చు. అయితే మోంతా 27వ తారీఖు నుంచే తీవ్ర ప్రభావం చూపబోతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి, అనేక చోట్ల చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అన్నట్టుగా వాతావరణ శాఖ వేసిన అంచనాలకి భిన్నంగా 27వ తారీఖు వాతావరణం ఉంది. తొలి రోజు పెద్దగా ప్రభావితం చేసిన దాఖలాలు లేవు. అక్కడక్కడ కొద్దిపాటి ఓ మోస్తరు వర్షాలు కురిసే, కొంత భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల నమోదయ్యాయి. కానీ రాష్ట్రవ్యాప్త సగటు చూస్తే మాత్రం చాలా సాధారణమైనటువంటి వర్షపాతమే కనిపించింది. కాబట్టి తొలి రోజు ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఊహించిన దానికి భిన్నంగా చాలా సాధారణంగా ఉంది. కానీ రెండో రోజు కూడా అట్టానే ఉంటుందా అంటే, తుఫాన్లు ఎప్పుడు అన్ని వేళలా ఒకే రకంగా ఉండవు. ఏ క్షణాన్నైనా ఏదైనా జరగవచ్చు. వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి, అక్కడ ఉన్నటువంటి గాలుల తీవ్రతను బట్టి, సముద్ర ఉపరితలం మీద ఉన్నటువంటి ప్రభావాన్ని బట్టి, వీటన్నింటి కారణంగా చాలా రకాల మార్పులు హఠాత్తుగా కూడా సంభవిస్తాయి. కాబట్టి తుఫాన్ ఇప్పటి వరకు చాలా సాధారణ స్థాయిలోనే ఉంది కాబట్టి, నామమాత్రపు ప్రభావాన్నే చూపించింది కాబట్టి, ఇక ఇదే మోతాదులో ఉంటుంది, ఈ రీతినే తుఫాన్ అంతా చాలా చల్లగా సాగిపోతుంది అనే అంచనాలు సరికాదు. ఏ క్షణమైనా ఏదైనా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రకృతి విపత్తులంటే హఠాత్తుగా విరుచుకుపడే పరిణామాలే కాబట్టి చాలా జాగ్రత్త అవసరం, అప్రమత్తత కొనసాగాలి. ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి. తుఫాన్ అయితే ప్రస్తుతం మచిలీపట్నం తీరానికి సుమారుగా 210 కిలోమీటర్ల దరిదాపుల్లో కేంద్రీకృతమే ఉంది. అదే కాకినాడ తీరానికి 300 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తోంది. ఇక విశాఖపట్నం తీరానికి 320-30 కిలోమీటర్ల సమీపంలో ఈ తుఫాను కేంద్రీకృతమైంది. కాబట్టి ఇది మచిలీపట్నం, కాకినాడ మధ్యలో తీరాన్ని తాకొచ్చు అన్న అంచనాలు పెరుగుతున్నాయి. అయితే తుఫాన్ తీరానికి చేరువయ్యే కొద్దీ వేగం పుంజుకుంటుంది. ప్రస్తుతం గంటకి 17 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఆ తుఫాను పయనిస్తోంది. ఆ తర్వాత తీరాన్ని తాకే సమయంలో వేగంగా రావడమే కాకుండా తీవ్రమైన ప్రభావాన్ని చూపడం, అంతే వేగంగా దిశ మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దిశ మార్చుకున్నప్పుడు అది ఎటు మళ్ళుతుంది, ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి పరిస్థితికి వస్తాయి. ముఖ్యంగా తుఫాన్ తీరాన్ని తాకే ప్రాంతంలో దాని బేభత్సం చాలా ఎక్కువగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాల కన్నా అక్కడ ఎక్కువ మోతాదులో చూపుతుంది. కాబట్టి ఆ ప్రాంతం అంతా అంటే అటు బాపట్ల తీర ప్రాంతం నుంచి ఇటు విశాఖపట్నం మధ్యలో ఉన్నటువంటి బంగాళాఖాతం తీరాన్ని అనుకున్న ప్రాంతాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పటికే ఐఎండీ రెడ్ అలర్ట్ కొనసాగిస్తోంది. దానికి తగ్గట్టుగా అనేక పరిణామాలు జరిగాయి. రైళ్లు దాదాపుగా 100 రైళ్లు సర్వీసులు నిలిపివేశారు. అనేక బస్సు సర్వీసులు, రవాణా సర్వీసులన్నీ నిలిచిపోయాయి. విమాన సర్వీసులు కూడా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని అనుకుని ఈ తుఫాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉండొచ్చు అనేటువంటి అంచనాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రజలు కూడా అందరూ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యంత్రాంగం అనేక సహాయక కార్యక్రమాల్లో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా అంతా అలర్ట్గా ఉండాల్సినటువంటి బాధ్యత చాలా స్పష్టంగా ఉంటుంది.